మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం అంకమ్మ టెంపుల్ దగ్గర చాటలు బుట్టలు అన్ని అమ్మేస్తాను అన్ని ఇచ్చేస్తాను అంటుంది ఈ అమ్మమ్మ. సో ఎలా ఇస్తావమ్మా ఎలా అమ్ముతావు అంటే నేనే తయారు చేస్తాను అంటుంది ఈ అమ్మమ్మ. అసలు ఏంటో ఈ తయారీ ఎలా తయారు చేస్తారో ఒకసారి అమ్మమ్మ మాట్లాడి తెలుసుకుందామా. నమస్తే అమ్మ. ఆ! చాటలు బుట్టలు అన్ని అన్ని తయారు చేస్తాను అన్ని అమ్ముతాను అంటున్నారు కదా. అసలు ముందుగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇదా ఏ ఇక్కడ ఒక ఓనర్ తెస్తారు. తెస్తే వాళ్ళ కాడ మేము కొంటాం. కొని అప్పుడు చేస్తాం. చీల్చి అల్లి అంటే వేటితో తయారు చేస్తారు? వెదురు ఆ, వెదురు వాటికి తయారు చేస్తాం మేము. మీరే తయారు చేస్తారండి? నేనే తయారు చేస్తాను. మరి ఇప్పుడు చేసేది ఏంటమ్మా తయారు చేసేది? ఈ చిన్న చేట చాటలు. చిన్న చేట కష్టం అనిపిదమ్మా? అట్లనే మా కాడ వృత్తి అది కష్టం. అలవాటు బాగా. అలవాటే పెద్ద వయసు వచ్చిన తర్వాత చేయలేకపోతున్నాను ఇప్పుడు. అది ఊరకుండా లేక చిన్నగా చేస్తున్నా. ఎంత వయసు అయినా అంటే ఎలా చేస్తుంది? సింపుల్ గా చేసేస్తున్నారు మీరు. అది నాకు మాకు చిన్నప్పుడు నుంచి అలవాటు కదా. మేము చదువుకోలేదు. చిన్నప్పుడు నుంచి కూడా ఇదే అలవాటు మాకు. అందువల్ల ఇప్పుడు కూడా నేను ఇంత వయసు వచ్చినా కూడా ఒకటి రెండు లేదా 10 రూపాయలు వస్తాయని చేస్తాను. ఏమేమి తయారు చేస్తారమ్మా? చేటలు, విసనగరలు, చిన్న చిన్న బుట్టలు, చిన్న చిన్న చేటలు, పెద్ద పెద్ద చేటలు అలాంటివి చేస్తాను. ఎంత ఈ చాట్ ఎంత ఉండిద్దమ్మా? చేట ఒక్క కర్ర తెస్తే ఒక 4-5 చాట్లు అవద్దు. ఆ కర్ర 150 పెట్టి తెస్తాం. పెద్ద ఆదాయం ఉండదు మాకు. మా వాళ్ళు ఎవరు చేయట్లా ఈ పని ఇప్పుడు. ఏదైనా కూలికి 4 పోతున్నారు. నేనంటే నా బోటోళ్ళు నా వయసు గల్లోళ్ళు కూలి మాకు అలవాటు లేదు. ఎండలకు గాలికి పోయి చేసేది. అందుకని నేను చేస్తే రోజు 50 రూపాయలు ఉంటాయి. నిజంగా చాలా గ్రేట్ అమ్మా. మీ సొంత షాప్ అమ్మా? లేదమ్మా వాడు నిజంగా చాలా గ్రేట్. ఈ వయసులో అసలు ఎలాంటి కోపం ఏం లేకుండా చాలా నవ్వుతూ అందరిని పలకరించుకుంటూ పని చేసేసుకుంటున్నారు. నిజంగా చాలా గ్రేట్ అమ్మా. అది అట్లా మాట చేసుకుంటున్నామ్మా నేను అంతే. చూసారు కదండి, చాటలు బుట్టలు అన్ని తయారు చేస్తా అన్ని అమ్ముతాను అంటుంది మన అమ్మమ్మ. సో ఎంత కష్టం వచ్చినా నేను ఎంత మంది వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి ఎంత మందికి నేను చాటలు తయారు చేయడానికి అయితే రెడీగా ఉంటాను. సో ఇది మా కుల వృత్తి. మేము ఎంత కష్టమైనా చేస్తాము. మాకు దీంట్లో లాభం వచ్చినా రాకపోయినా మేమైతే మా వర్క్ చేస్తాము. వయసు ఇంతైనా నేనైతే చేసేస్తాను అంటుంది ఈ అమ్మమ్మ. సో చాలా గ్రేట్. సో ఈ ప్లేస్ వచ్చేసి మన అంకమ్మ టెంపుల్ పక్కనే ఇక్కడైతే చాటలు బుట్టలు అన్ని తయారు చేస్తారు. సో లైవ్ లో కూడా తయారు చేసి ఇస్తారు. మనకి ఎన్ని కావాలని అన్ని తయారు చేస్తారు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. సో మనం ఒక్కొక్క చాట్ వచ్చి ఒక్కొక్క పెద్ద సైజుని బట్టి ఉంటుంది. ఒకటి 70 ఉంటుంది, ఒకటి 60 ఉంటుంది, ఒకటి 40 ఉంటుంది. బట్ మనం ఏంటి ఇంత రేట్లు ఉన్నాయి అనుకుంటాం, కానీ అనుకోవద్దండి. ఎందుకంటే ఇంత కష్టం ఉండేది తెలుసా తయారు చేయడానికి. ఆ తయారు చేసేటప్పుడు వాళ్ళకి చేతులకు గుచ్చుకోవడం ఇలాంటి చాలా ఇబ్బందులు వస్తారు. అవన్నీ పక్కన పెట్టేసి మన కోసం అయితే తయారు చేసి ఇస్తున్నారు. సో ఈ రోజులో కూడా ఇలాంటివి కూడా ఉన్నాయా అనే విధంగా అయితే ఈ అమ్మమ్మ అయితే ఇక్కడ ఈ ప్లేస్ లో తయారు చేస్తున్నారు. సో ఇంకెందుకు వచ్చి కొనేయండి, ఇక్కడ తీసేసుకోండి. సో చాలా మందికి ఉంటది చాటలు తీసుకోవాలి, బుట్టలు తీసుకోవాలి, పాత రోజులు మళ్ళీ గుర్తు రావాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను మీ ముందుకు వచ్చాము. సో ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చి తీసుకొని మనకు అందుకూరులో అంకమ్మ టెంపుల్ దగ్గర ఈ షాప్ అయితే ఉంది. ఒక యాప చెట్టు కింద అయితే ఈ షాప్ ఉంది. సో తీసేసుకోండి. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమారి.